గోకులం. పచ్చని పొలాలు, గోవుల మ్రోగులు, పిల్లల నవ్వులతో నిండిన పవిత్ర గ్రామం. కాని ఆ ఆనందం వెనుక ఒక భయం దాగి ఉంది. మథురా రాజు కంసుడు దేవకీకి జన్మించిన 8వ బిడ్డ తన మరణానికి కారణమవుతాడని విని ప్రతి శిశువును చంపాలని నిర్ణయించాడు. ఆ దుష్టకార్యానికి అతడు పంపింది భయంకర రాక్షసి పూతనను. ఆమె సాధారణ రాక్షసి కాదు, మాయలలో నిపుణురాలు, రూపం మార్చుకునే శక్తి కలిగిన భయంకర దానవి. చిన్నారులను తన విషపూరిత పాలతో చంపడం ఆమె పని. ఒకరోజు ఆమె అద్భుతమైన సౌందర్యంతో, మృదువైన చిరునవ్వుతో గోకులానికి వచ్చింది. ఆమెను చూసినవారెవరూ రాక్షసి అని అనుకోలేకపోయారు. ఆమె నేరుగా యశోదమ్మ ఇంటికి చేరింది. ఆ సమయంలో చిన్న కృష్ణుడు ఊయలలో అమాయకంగా నవ్వుతున్నాడు. అమ్మా, బిడ్డకు పాలు పట్టిస్తాను అని పూతన మృదువుగా చెప్పింది. యశోదమ్మ ఆమె రూపాన్ని చూసి నమ్మింది. కాని పూతన తన వక్షోజాలపై ఘోరమైన విషాన్ని పూసుకుని వచ్చింది. కృష్ణుడు ఒక్కసారి పాలు తాగగానే చనిపోతాడని ఆమె అనుకుంది. కాని చిన్న కృష్ణుడు సాధారణ శిశువు కాదు, జగన్నాథుడు, పరమాత్ముడు. కృష్ణుడు పూతన ఒడిలోకి వెళ్లి పాలు తాగడం ప్రారంభించాడు. మొదట ఆమె విజయంగా భావించింది. కాని కొద్దిసేపటికి ఆమెకు అసహనమైన నొప్పి మొదలైంది. కృష్ణుడు కేవలం పాలు మాత్రమే కాదు, ఆమె ప్రాణశక్తినే పీలుస్తున్నాడు. విడువు, విడువు అని పూతన భయంకరంగా అరిచింది. ఆమె నిజరూపం బయటపడింది. ఆకాశాన్ని తాకేంత పెద్ద రాక్షసి రూపం, అగ్నిలా కళ్ళు, భయంకర దంతాలు. గోకులం మొత్తం కంపించింది. చివరకు ఒక గర్జనతో ఆమె నేలపై కూలిపోయింది. కాని అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, కృష్ణుడు ఆమెను శపించలేదు. ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే ఎంత చెడు ఉద్దేశంతో వచ్చినా ఆమె తనకు తల్లిలాగా పాలిచ్చింది. ఆ చిన్న సేవను కూడా కృష్ణుడు కరుణతో స్వీకరించాడు. అందుకే భక్తులు చెబుతారు, కృష్ణుని కరుణకు హద్దులే లేవు. నిజమైన దైవప్రేమ పాపినికి విముక్తిని ఇస్తుంది. నీతి. దైవానికి చేసిన చిన్న సేవ కూడా వృధా కాదు. మన ఉద్దేశ్యం అపవిత్రమైనదైనా భగవంతుని కరుణ మన జీవితాన్ని మార్చగలదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.